ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమండి, స్నానం చేస్తారా? టవల్ ఇవ్వనా? ఏ డ్రెస్ తీయమంటారు? బాగి ఒక్క నిమిషం. ఏంటండి? ఐఎమ్ సారీ. అమర్ బాగీకి ఎందుకు సారీ చెప్తున్నాడు? నైట్ అలా జరగకుండా ఉండాల్సింది. నేను తొందరపడ్డాను. తొందరపడ్డావంటే ఏం జరిగింది? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ ఎందుకండి? రాత్రి మన మధ్య జరిగింది తప్పు కాదు. పెళ్ళైన ప్రతి దంపతుల మధ్య జరిగేదే. అంటే నైట్ వేళ ఫస్ట్ నైట్ జరిగిపోయిందా? కానీ నీ అనుమతి అంగీకారం లేకుండా, నీకు తెలియకుండా. లేదండి, అలా జరగాలని ఆ దేవుడు రాసి పెట్టున్నాడు. అందుకే అలా జరిగింది. మనకు పెళ్ళాక నేను ఇంటి కోడలయ్యాను, పిల్లలకి అమ్మ అయ్యాను. కానీ భార్యని కాలేకపోయాను. ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయింది. నా లైఫ్ ఫుల్ఫిల్ అయింది. నేను పరిపూర్ణంగా మీ భార్యనయ్యాను. మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఇప్పుడు నేను మీ సహధర్మచారిణి. భర్తలో సగం అవ్వడం ప్రతి ఆడపిల్ల సంతోషించే క్షణం అండి. మీరు తప్పు చేయలేదు. నన్ను ప్రేమతో పూర్తి హక్కుతో మీ భార్యను చేసుకున్నారు. అయిపోయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. అప్పుడు అరుంధతి, ఇప్పుడు భాగ్య, ఇద్దరు అక్క చెల్లెళ్ళు నా సంతోషాన్ని సర్వస్వాన్ని తీసేసుకున్నారు. నాకంటూ ఏమీ లేకుండా చేశారు. నేనేం చేయాలి?
ఏం చేయాలి? ఏంటి మేడం ఇది? నేను సమయానికి హాస్పిటల్కి వచ్చి మిమ్మల్ని తప్పించబట్టి సరిపోయింది. లేదంటే ఆ మనోహర్ మిమ్మల్ని చంపేసి ఉండేది. నేను చావుకి సిద్ధపడే అక్కడికి వెళ్ళాను రాజుగారు. కానీ నేను అమరేంద్ర గారికి బాగీ గారికి నిజం చెప్పలేకపోయాను. మీరు వాళ్ళతో నిజం చెప్పడం ఇన్నిసార్లు సాధ్యం కాలేదంటే ఇకపై సాధ్యం కాదు మేడం. వదిలేయండి. వదిలేస్తే ఎలా రాజుగారు? వాళ్ళకి నిజం తెలియాలి కదా. ఆ రాక్షసి, ఆ పిశాచి గురించి, అది చేసిన పాపాలు దారుణాల గురించి నేను చెప్పాలి కదా రాజుగారు. మిమ్మల్ని నమ్ముకొని ఇంతమంది అనాథ పిల్లలు బతుకుతున్నారు మేడం. మీకేదన్నా అయితే ఈ ఆశ్రమం గతి ఏం కావాలి? ఈ ఆశ్రమం, ఈ పిల్లలు, మనము సంతోషంగా ఉన్నామంటే అందుకు కారణం ఆ కుటుంబమే రాజుగారు. ఆ మంచి మనుషులు చేసిన సాయం వల్లే ఇక్కడ అందరం ఆనందంగా ఉన్నాము. నందనవనం లాంటి ఆ ఇంట్లోకి ఒక చీడ పురుగు చేరింది. అమాయకంగా నమ్మిన అరుంధతిని పొట్టన పెట్టుకుంది. అభం శుభం ఎరుగని ఆ పసిపాప ప్రాణాలు తీయాలనుకుంది. ఆ దయ్యం అక్కడే ఉంటే ఇంకెందరిని బలి తీసుకుంటుందో. నాకేమైనా అయితే ఈ ఆశ్రమాన్ని చూసుకోవడానికి మీరున్నారు రాజుగారు. కానీ ఆ కుటుంబానికి ఏమైనా అయితే ఇలాంటి ఆశ్రమాలకు ఆశ్రయమే లేకుండా పోతుంది. అందుకే నా ప్రాణం పోయినా సరే వాళ్ళకి నిజం చెప్తాను. సరే మేడం, ఒక పని చేద్దాం. మీరు ఇక్కడే ఉండండి. నేను ఆ ఇంటికి వెళ్ళి అమరేంద్ర గారినో బాగీ గారినో ఇక్కడికి తీసుకొస్తాను. వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తారా? బాగోదేమో రాజుగారు. మీరు బయటికి వెళితే ప్రమాదం మేడం. అంతేకాకుండా ఈ ఆశ్రమంలో పెరిగిన ఆ మనోహరి గురించి ఆ ఒక్కరికి నిజం తెలియడం మంచిది. ఒప్పుకోండి మేడం.